ఇన్నేళ్ల తర్వాత యుఎస్ నుండి వచ్చాక కూడా నువ్వు ఇదే ఇంట్లో ఉండాలా? ఎక్కడో బయట జరిగిన యాక్సిడెంట్కి ఇంటితో ఏం సంబంధం కిషోర్? ఇది మీ ఒక్కరికే జరగలేదురా. ఇల్లు కట్టించిన తర్వాత ఇందులో ఉన్న 6 ఏళ్లకే మా తాతకి బిజినెస్లో లాస్ వచ్చి ఇంటితో సహా మొత్తం అమ్మేసుకోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇంటి వెనకాల చేతబడిలో వాడే బొమ్మలు దొరికాయి. వాటి వల్ల ఏమవుతుంది? అవి శపించబడినవి. అవి మనకి దగ్గరలో ఉంటే ఏదైనా జరగదు. చిన్నప్పుడు మా అమ్మ ఇక్కడే పెరగడం వల్ల ఇంట్లో జరిగినవన్నీ చెప్పింది. ఇంట్లో దిగాక తాతయ్యకి అలా లాస్ రావడం మేబీ కోఇన్సిడెన్స్ అయిండొచ్చు, కానీ మీ ఫ్యామిలీకి అలా జరగడం వెనక ఏదో ఉందిరా. నాకు తెలిసి మీ మీద ఎవరో చేతబడి చేశారు శివ. పైగా ఇంట్లో దెయ్యాలున్నాయని ఈ మధ్య చాలా విన్నాను. కిషోర్, మనం ఉండే ప్రతి చోటికి మనకు తెలియని ఒక చరిత్ర ఉంటుంది. నీ ఇంటి కింద తవ్వితే ఏ శ్మశానం ఉంటుందో ఎవరికి తెలుసు? అవన్నీ పట్టించుకోవద్దు. ఇంకా దయ్యాల గురించి అంటావా? ఎప్పుడు చీకట్లో ఉండేవన్నీ దయ్యాలు ఏం భయపడతాయి చెప్పు? భయపెట్టేవన్నీ కళ్ళకు కనపడాల్సిన అవసరం లేదు.